హలో అందరికీ వెల్కమ్ టు శాన్విశ్రీ మీడియా. ఇవాల్టి వీడియోలో మనం నోరో వైరస్ కోసం తెలుసుకుందాం. ఇదో మరికొత్త వైరస్ అన్నమాట. సో ఇదేంటంటే ఇది నార్మల్గా ఇది ఎలా వ్యాప్తి చెందుతుందంటే దీన్ని మనం వింటర్ వామిటింగ్ బగ్ అని కూడా అంటారు. సో మనకి ఇది ఎలా వస్తుందంటే దీనికి గల కారణాలు ఏంటంటే మనం తినే ఆహారం పరిశుభ్రంగా లేకపోవడం, అంటే ఈగలు ఏ దోమలు వాలిన ఫుడ్ తినడం వల్ల, లేదంటే మన చుట్టుపక్కల ఏరియా శుభ్రంగా లేకపోయినా, అలాగే మనం వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత చేతులను పరిశుభ్రంగా క్లీన్ చేసుకోకపోయినా, పరిశుభ్రంగా లేని నీరు త్రాగడం వల్ల, అలాగే మనకి ఆల్రెడీ నోరో వైరస్ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్తో మనం డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వడం వల్ల మనకి ఈ నోరో వైరస్ అనేది వస్తుందన్నమాట. మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వచ్చేసరికి మనకంటే ఇది ఎలా మనకి వ్యాపిస్తుంది అంటే ఫీకల్ ఓరల్ రూట్ అన్నమాట. అంటే మనం ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ని మనం డైరెక్ట్ కాంటాక్ట్ అయిన తర్వాత మన చేతులని పరిశుభ్రంగా ఉంచుకోకుండా దాంతోనే మనం అన్ని పనులు చేస్తూ ఉంటాం కదా. సో డైరెక్ట్గా మనకి ఈ ఇన్ఫెక్షన్ అనేది, ఈ వైరస్ అనేది మనకి సోకుతుందన్నమాట. సో మనకి ఇన్సిడెంట్స్ అనేది ఆల్బర్ట్ కాప్కే అనే వ్యక్తి 1968లో నార్వాక్లో ఒక ప్రాథమిక పాఠశాల, అంటే ఒక స్కూల్లో గ్యాస్ట్రో ఎంట్రైటిస్కి వ్యాప్తి కారణంగా నోరో వైరస్ని 1972లో కనుక్కున్నారన్నమాట. ఇది నార్వాక్ నగరం పేరుని పెట్టారన్నమాట. సో ఇది వేగంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది. 685 కేసులు అనేవి ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి సంవత్సరానికి. అలాగే 2 లక్షల పైగా మనకి మరణాలు అనేవి నమోదవుతూ ఉంటాయి అన్నమాట. సో రీసెంట్గా మనకి హైదరాబాద్లో కూడా ఎక్కువగా కేసెస్ అనేవి నమోదవుతూ వస్తున్నాయి. 100 నుంచి 120 కేసులు మెయిన్గా అండర్ 5 చిల్డ్రన్స్కి ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. ఎక్కువగా పిల్లలే ఎక్కువగా అడ్మిట్ అవుతున్నారు. సో దీనికి గల లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళ లక్షణాలు వాంతులు, విరోచనాలు, తీవ్రమైన జ్వరం, అలాగే మన కడుపు నొప్పి, నీరసంగా ఉండడం, అలాగే తలనొప్పి, ఒళ్ళు నొప్పులు లాంటి లక్షణాలు ఈ వైరస్లో మనకి కనిపిస్తాయి అన్నమాట. మనం దీన్ని ఎలా కనుక్కోవాలంటే డయాగ్నోస్టిక్ టెస్ట్లు అనేవి ఏం చేస్తారంటే కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు మనకి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేశారు కదా, మనకి స్వాబ్ మనకి నోస్లో పెట్టి టెస్ట్ చేశారు కదా, అలాగే ఇది సేమ్ అదే ఆర్టీపీసీఆర్ టెస్ట్ మనకి పూప్ అంటే స్టూల్స్ నుంచి కానీ, లేదంటే వామిటింగ్ నుంచి, లేదా మనం తిన్న ఆహారం నుంచి మనకి స్వాబ్ అనేది కలెక్ట్ చేసి సో ఈ నోరో వైరస్ మనకి పాజిటివా నెగిటివ్ అనేది కూడా చెప్తారు, తెలుసుకోవచ్చు అనమాట. ట్రీట్మెంట్కి వచ్చేసరికి మనకి పర్టికులర్ ట్రీట్మెంట్ అనేది నోరో వైరస్కి అనేది ఏం లేదు. మన సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డాక్టర్ ఇస్తారనమాట. సో మనకి ఈ సిమ్టమ్స్ ఉంటే మనం కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ చేసి సో ఈ పర్టికులర్ సిమ్టమ్స్కి మెడిసిన్ అనేది తీసుకోవాలి. మ్యాక్సిమం చాలామందికి 2-3 డేస్లో తగ్గిపోతుంది. సో మన ఇమ్యూనిటీ పవర్ని బట్టి అన్నమాట. అలాగే మనకి వర్షాకాలంలో ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రివెన్షన్కి వచ్చేసరికి మెయిన్గా మనం తీసుకునే ఆహారం ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తాగే వాటర్ ఉంటాయి కదా, నీళ్ళు అనేవి పరిశుభ్రంగా వేడి చేసుకుని తాగితే మంచిది. మన చేతులు ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. బట్టలను ఎండలో ఆరబెట్టుకోవడం, మన పరిశుభ్రాలు అన్నీ కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. చిన్నపిల్లలు ఎక్కువ కాబట్టి చిన్నపిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి, వాళ్ళ చుట్టుపక్కల కూడా. సో వాళ్ళ టాపిక్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ శాన్విశ్రీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.